హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రాయలసీమలో ఒక చిన్న టిఫిన్ సెంటర్లో నేను టేస్ట్ చేసినటువంటి చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ చట్నీ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఈ చట్నీ కోసమే టిఫిన్ తినేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. కడాయిలో 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని వేయించుకోండి. పల్లీలని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే పల్లీలు పైన వేగుతాయి, లోపల వేగవు. అందుకని లో ఫ్లేమ్లో వేయించుకోండి. పల్లీలు బాగా వేగాయంటే ఇలా పొట్టు వచ్చేస్తుందండి. అప్పటి వరకు చక్కగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయని 2 నిమిషాలు వేయించుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయ 2 నిమిషాలు వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, 1 ఇంచి అల్లం, మీడియంగా ఉన్న 1 టమాటాని కట్ చేసి వేసుకోండి. 5-6 వెల్లుల్లి రెప్పలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి టమాటోలు మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ చట్నీలో అయితే ఎండుమిరపకాయలనే వేస్తారండి, పచ్చిమిరపకాయలని వేయరు. మీకు కారం సరిపోలేదు అనుకుంటే ఎండుమిరపకాయలని ఇంక 2-3 వేసుకోవచ్చు. టమాటా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్నటువంటి పల్లీలు, చల్లారినటువంటి టమాటా ఉల్లిపాయ మిశ్రమం, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, చట్నీ వేసుకోవడానికి తగినన్ని నీళ్లు పోసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసమని తాలింపు గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ తాలింపుని చట్నీలో వేసుకొని కలిపేసుకోవడమే. ఇంతేనండి, రాయలసీమ స్టైల్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ చట్నీని ట్రై చేయండి. రెగ్యులర్గా తినే పల్లీ చట్నీ కంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ పల్లీ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.